హల్లెలూయా. దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. ఆదరణ లేక అల్లాడు వేళ కన్నీళ్లతోనే కుమిలేటి వేళ ఆదరణ లేక అల్లాడు వేళ కన్నీళ్లతోనే కుమిలేటి వేళ నా స్థితిని చూచి నీ వడికి చేతి, నా స్థితిని చూచి నీ దరికి చేర్చి కన్నీరు తుడిచిన కరుణామయా, కన్నీరు తుడిచిన కరుణామయా. ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. నా గోడు వినగా తోడెవరు లేక ఒంటరిని నేనై దిగులొందు వేళ నా గోడు వినగా తోడెవరు లేక ఒంటరిని నేనై దిగులొందు వేళ నా తోడు నీవై నీ దరికి చేర్చి, నా తోడు నీవై నీ దరికి చేర్చి నన్నాదరించిన నా యేసయ్యా, నన్నాదరించిన నా యేసయ్యా. ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను
జీవించలేను. ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. యేసయ్యా స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటివరకు చక్కగా పాటలు పాడుకొని దేవుణ్ణి గణపరుచుకుందాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానంలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి మనం చదువుకుందాం. కొత్త నిబంధనలో ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా. కనికరము సూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతింపబడునుగాక. దేవుడు నమ్ముకున్న ఏ ఆరాధనతోనైనా ఆదరించుచున్నాడో ఆ ఆరాధనతో ఎన్ని శ్రమలు ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవాడగలను. ఆయన శ్రమ అంతటిలో నమ్ముకున్నవారు అందరినీ దర్శించును. హల్లెలూయా. హల్లెలూయా. చాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యములలో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న వాక్యాలను మీరు గమనించినట్లయితే, ఆయన ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటేనండి, అనేక శ్రమల ద్వారా నేను సువార్తను ప్రకటించుచున్నాను అనేటటువంటి మాటలను ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఆ సువార్తను ప్రకటిస్తున్న సందర్భాలలో నాకు అనేక శ్రమలు వస్తున్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కొంటా ఉన్నాను. ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమలన్నీ కూడా మీ కొరకే. ఎవరి కొరకు? ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మలను రక్షించాలని ప్రార్థన చేస్తున్నాడు. కానీ కొంత ఆయన చేస్తున్న ప్రార్థనకి వ్యతిరేకమైనటువంటి సందేశాలు, వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన ఎడల జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అలాంటి శ్రమలైనా కూడా నేను ఇష్టపడతాను, నేను భయపడను. ఎందుకంటే నాకు మీ ఆత్మలన్నీ కూడా దేవుని వద్దకు చేర్చబడాలి, మీ ఆత్మలన్నీ కూడా నశించిపోకూడదు. అందుకని మీ కొరకు నేను శ్రమ పడుతున్నాను, మీ అందరి ఆత్మల కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థనలో, ఈ శ్రమలలో నాకు ఆదరణగా దేవుని ఆత్మ నాకు తోడై ఉన్నదని వాక్యం సెలవిస్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమి తోడై ఉన్నదన్నాడు ఆయనకి? ఏమి తోడై ఉందన్నాడు? ఆత్మ. ఆత్మ తోడై ఉండ చేతనే ఆయన, మరి దేవుడు ఆదరణతో కూడిన ఆత్మానికి తోడుంది కాబట్టి నేను మీ అందరికీ మరి సువార్తను ప్రకటించడంలో కానీ, మీ కుటుంబాల గురించి మంచిగా మార్పు చెందాలని, మీరందరూ కూడా మరి ఆ దురాత్మల చేత బంధించబడి
దుర్వ్యసనాలకు బానిసలై నశించిపోకూడదని నేనెంతో శ్రమిస్తున్నాను అన్నాడు. 7వ వాక్యం చదువమ్మా ఒకసారి. అందులో 7వ వాక్యం చదువు. హల్లెలూయా. మీరు శ్రమలలో ఎలాగూ పాలేరైన ఉన్నారు, అలాగే ఆదరణలోను పాలేవారై ఉన్నారని యోగుదురము గనుక మిమ్ములను గురించిన మా నిరీక్షణ సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. వాక్యంలో ఏంటంటేనండి, మీరందరూ కూడా మీ కుటుంబాల గురించి మీరు శ్రమలలో ఉన్నారు. అవునా కాదండి? చాలామంది ఏంటంటేనండి, వాళ్ళ కుటుంబాలను గురించి శ్రమలలో ఉంటారు. వాళ్ళ శ్రమలలో ఉన్నటువంటి వారి జీవితాలను నెమ్మదిలోకి తీసుకొచ్చుకోవాలని వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో ప్రార్థనలలో కొనసాగుతూ ఉంటారు. అంతేనా కదా? ఏమండి, కష్టం వచ్చినప్పుడు మనిషికి ఆ కష్ట బాధ ఏందో తెలుసుద్ది, కానీ సుఖంగా జీవించేవాడి కష్టం ఏందో తెలుసుద్దా? కారు, బంగ్లా, ఏసీ కారుల్లో తిరిగే వాళ్ళకి కష్టపడి పొలంలో పనిచేయడం తెలుసుద్దా? తెలిసిద్దండి. ఆయన తినేటటువంటి వరి ధాన్యం ఎలా వస్తుందో ఆయన తెలుసా? ఆయన తినేటటువంటి ఆ యొక్క పప్పు దినుసులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుద్దా? ఆయన తినేటటువంటి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుద్దా? తెలియదు. ఎందుకంటే తను ఆ యొక్క బాధలు తెలియనటువంటి స్థితులలో ఉన్నాడు, సంపన్నమైనటువంటి స్థితులలో ఉన్నాడు. అది ఎలా వస్తుంది అని తెలియటటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతనికి కష్టం విలువ తెలీదు, శ్రమల విలువ తెలియకుండానే అతను వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరైతే అలా కాదు. మీరు శ్రమలలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, పేదరికపు జీవన విధానంలో మీ కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి. మీరు గమనించండి, జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. మీరు శ్రమలలో ఉన్నారు కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు అంటే, మీ అందరి కుటుంబాలు నెమ్మది సమాధానం కలగాలని, మీ అందరి ఆత్మలు దేవుని రాజ్యములోకి చేర్చబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దేవుడు ఆదరణ నాకు ఉన్నది. హల్లెలూయా. ఎవరికి ఉంది? పౌలు గారికి ఉన్నదంట. ఎందుకొరకు? మనం మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. కానీ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఏం చేశాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అందరి కుటుంబాల కొరకు పౌలు గారు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అందుకని వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తున్నప్పుడు దురాత్మల సమూహం ఏం చేస్తూ ఉంటుందంటేనండి, ఆయన మీదకి విజృంభిస్తూ ఉంటుంది. అవునా? ఒక మనిషి, మీరు గమనించండి, ఒక మనిషి మంచి మార్గంలో ఉంటే రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ, చెడ్డ మార్గంలో ఉన్నవాళ్ళని ఎవరు పట్టించుకోరు. అంతేనా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక చెట్టు బాగా కాయలు కాసిందనుకోండి, మామిడి చెట్టు మామిడికాయలు కాసిందనుకో, ఏం చేస్తాం మనందరం? దాన్ని ఎక్కువగా కనిపెట్టుకొని చూస్తాం. ఎందుకు? ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పండిన కాయ తినాలని అందరం ఆ చెట్టు వంక చూస్తూ, అబ్బా మంచి కాయలు కాసింది, అమ్మా తీగా ఉంది, చక్కగా ఉందని ఫలించిన వృక్షాన్ని వైపే మన ఆధారణ ఉంటుంది. అంతేనా? అదే కాయలు కాయకుండా తెగులు పడి పగులు పడే కాయలన్నీ పుచ్చిపోయి రాలిపోయిన అనుకో, ఆ చెట్టు వైపు మనం చూస్తామా? చెప్పండి, చూస్తామా? చూడం. ఎందుకంటే తెగులు పట్టింది, దానికి పుచ్చిపోతా ఉంది కాయ. పుచ్చిపోయిన కాయ మనం తింటామండి. అట్లా ఈ లోకంలో కూడా అండి, మనుషులు దురాత్మల సమూహము చేత చెడ్డ అలవాట్లకు బానిసలై చనిపోతా, చెడు ప్రవర్తనలతో చనిపోతా ఉంటే వాటిని గురించి ఈ లోకం పెద్దగా పట్టించుకోదు. ఎవరు? దురాత్మ పట్టించుకోదు. ఎందుకంటే వాడు అలాంటి స్థితిలో చనిపోవాలనే దురాత్మ కోరుకుంటుంది. వాడు అన్నీ మంచిగా ఉండి చక్కగా ఉంటే ఏం చేస్తాడు? దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు. అందుకని అతన్ని అట్టు ఉండకూడదు. అతను ఎలా ఉండాలంటే, దురాత్మల సమూహాన్ని పట్టి ఏ యొక్క త్రాగుబొత్తుగానో తిరుగుబొత్తుగానో లేకపోతే ఏదన్నా రకరకాలైనటువంటి మోసగాడిగానో దొంగగానో రకరకాలుగా బ్రతకాలనేది ఆ యొక్క దురాత్మల సమూహం యొక్క ఇష్టం. వారిని గురించి ఎవరో పట్టించుకోరు. అదే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ప్రతి ఒక్కరికి మంచి చెప్తా, అయ్యా చెడ్డ పనులు చేయకూడదు,
చెడు పద్ధతుల్లో ఉండకూడదు అని కానీ మనం ఏదైనా బోధిస్తా మంచి చెప్తున్నాం అనుకో, ఈ యొక్క బోధ చెప్పి మంచి చెప్పే వాళ్ళ మీదకి ఏమొస్తుందండి? దురాత్మల సమూహము శ్రమలను తీసుకొచ్చుద్ది. హల్లెలూయా. ఏం తెచ్చుద్ది? శ్రమలు వస్తాయి. ఎవరైతే నీతి కొరకు న్యాయం కొరకు నిలబడ్డారో వాళ్ళకి కష్టాలు ఎక్కువ. అంతే కదండి? ఆలోచన చెయ్యండి. మీరు మంచిగా ఉండే వాళ్ళకే కదా మరి కష్టాలు ఎక్కువ. చెడ్డోడికి కష్టమే ఉంటుంది. ఎవరన్నా నిన్ను బాధ పెట్టారనుకో, నువ్వు బాధపడ్డావు అంటే నీకు శ్రమ వచ్చిందని అర్థం. లేదు, అతను నిన్ను బాధ పెట్టినప్పుడు తిరిగి నువ్వు వాడిని కొట్టి వాడిని రెండింతలుగా బాధ పెట్టావు అనుకో, నీకు సంతోషపడతావు. అవునా? సంతోషపడతావు. ఎందుకు? ఆ నన్ను కొట్టాడు, నేను వాడికి 2 దెబ్బలు వేసా, తప్పేముంది అని సంతోషపడతావు. కానీ కొట్టింది ఎవరు? దురాత్మ. మళ్ళీ తిరిగి కొట్టింది ఎవరు? దురాత్మ. సో మీరిద్దరూ ఏ ఆత్మ చేత బంధించబడి ఉన్నారు? దురాత్మల చేత బంధించబడి ఉన్నారు అని అర్థం. అది ఎట్టా శ్రమ అవుతుంది నీకు? అదే దురాత్మల సమూహంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బలైపోతావన్నావు. కానీ పౌలు గారు అంటున్నాడు, మీ అందరి కొరకు నేను శ్రమలలో జీవిస్తున్నాను. అంటే మీరు నన్ను దూషిస్తున్నారు, మీకు నేను సువార్తను ప్రకటిస్తున్నానని, మిమ్మల్ని మంచి మార్గంలో నడవమని నేను చెబుతున్నానని అనేకులు నన్ను నిందిస్తున్నారు, అనేకులు నన్ను అవమానపరుస్తున్నారు, అనేకులు నన్ను కొట్టాలని చూస్తున్నారు, అనేకులు నన్ను శిక్షించాలని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా నేను మాత్రము మీ కొరకు శ్రమలను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? శ్రమల్ని ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఆ శ్రమలను ఇష్టపడేటటువంటి శక్తి పౌలుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదరణకర్త అయినటువంటి దేవుని వద్ద నుంచి వచ్చింది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీ అందరి కోసం శ్రమపడుటకు ఆదరణకర్త అయిన దేవుడు నాకు ఎంతో శక్తిని దయచేస్తూ ఉన్నాడు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా గమనించండి. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఈరోజు ఉంటున్నాము అంటే అది దేవుని చిత్తమే, దేవుని దయ, దేవుని కృప. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే మీలో కొన్ని పొరపాట్లు లేవు అని నేను అనను. ఎవరికి తగ్గ పొరపాట్లు వాళ్ళకి నడుస్తుంటాయి. కానీ ఒక దినాన మీలో పరిశుద్ధమైన ఆత్మ ప్రేరేపణ జరిగినప్పుడు మీరు పూర్తిగా నీతిమంతులుగా మార్చబడదురు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను అందరినీ మీరు ఎమ్మటే ఇప్పుడు పరిశుద్ధులైపోయారు, లోకంలో ఉన్న ప్రజలందరూ దేవుడిని నమ్ముకోంగలు, యేసుని నమ్ముకోంగలు పరిశుద్ధులైపోయారు, వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెంటనే వెళతారు అని నేను చెప్పట్లా. అర్థమైందా? మీరైతే సిద్ధపాటులోకి వచ్చారు, సిద్ధపాటులో కూర్చొని ఉన్నారు, సిద్ధపడుతున్నారు, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. అంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే మీలో ఉన్నటువంటి దురాత్మను విడిచిపెట్టుకోవాలని, మీరు ఒక మంచి మార్గంలో ప్రయాణించాలని ఆశపడుతున్నారు అని అర్థం. ఇక్కడ మేమైతే ఆల్రెడీ దాన్ని దాటాం, ఒక అడుగు ముందుకెళ్ళిపోయాం. ఆ సిద్ధపాటు జరిగిపోయి ఆ సిద్ధపాటులో కూర్చొని నా కొరకు మీ కొరకు దేవుని రాజ్యము కొరకు మేము శ్రమానుభవములను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఒక దైవ సేవకుడు చేసేటటువంటి ప్రార్థన నిజంగా వాళ్ళ అంతరంగములలో నుండి చేసినట్లయితే ఒక్క ఆత్మైన జాగ్రత్తగా పరలోకానికి చేర్చగలడు ఆయన బోధ చేత. ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. మీరు మిమ్మల్ని చూసుకుంటున్నారు, మీరు మిమ్మల్ని చూసుకోమాకండి, మీ ముందున్న యేసయ్యను చూడండి. హల్లెలూయా. ఎవరిని చూసుకోవాలి? మీరు యేసయ్యను చూడాలి. అంతేగాని ఆ పక్కింటి వాళ్ళని, ఆ పక్క వాళ్ళని ఏమైనా చూడటం కాదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ లోకంలో అందరు చెబుతూ ఉంటారు, ఏందండి ఈ లోకంలో నీతి న్యాయంగా ఉంటే బ్రతకటమేనా? అసలు సాధ్యమైద్దండి ఈ రోజుల్లో? నీతిగా ఉన్నోడికి అసలు అన్నం దొరుకుద్దండి? నిజమే, వాళ్ళనేది 100కి 100 పాళ్ళు నిజమే. నీతిగా ఉండేవాడికి అన్నం కూడా కరువు అయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున సమాజంలో ఉంది. దేవుని మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేస్తే మేము భోజనం పెడుతున్నాం.
ఎందుకు పెడుతున్నాం భోజనం తెలుసా? నీతిమంతులకు దేవుని యందు ప్రేమ కలిగిన వారికి దేవుని కృప ఉన్నది అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది అన్నదానాలు చేస్తారు, ఎందుకో తెలుసా? వాళ్ళకి కలిసి వచ్చినాయి అని చేస్తారు, వాళ్ళకి ఆస్తులు కలిసి వచ్చినాయి అని చేస్తారు, వాళ్ళకేదో జరిగిందని చేస్తారు, వాళ్ళకేదో లాభం వచ్చిందని చేస్తారు, వాళ్ళకేదో జరుగుతుందని చేస్తారు, వాళ్ళ కోరికలు నెరవేరిందని చేస్తారు. అన్నదానాలు నిజంగా ఆలోచన చేయండి. ఆ అన్నదానాలు ఈ లోకానికి ఓకే, ఆ అన్నదానాలు తప్పని నేను అన్నాను. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు చేసిన కార్యక్రమానికి వాళ్ళకి ఈ లోకంలో న్యాయమే జరుగుద్ది. అదేంత పాస్టర్ గారు, మరి మీరు చేసేది ఏంటంటే, నేను చేస్తున్నది ఈ లోకపు అన్నదానం కాదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు చేసేటటువంటి అన్నదాన కార్యక్రమం ఈ లోకానికి సంబంధించింది కాదు. ఏ లోకానికి సంబంధించిందంటే అది నీతిమంతుల రాజ్యానికి సంబంధించింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. నాకు ఈ లోకంలో కలిసి రావాలని నేను మీకు ధ్యానం చేయట్లా, నేనేదో పెద్ద గొప్ప ధనికున్న వాళ్ళని నేను చేయట్లా, నాకేదో కలిసి వచ్చిద్దని మీకు చేయట్లా. ఒక ఆత్మను కాపాడాలి. ఒక ఆత్మ దేవుని సన్నిధిలో కూర్చుందంటే, ఇందాకలన్నా కదా, నీతిమంతులకు అన్నమే కరువైపోతుందన్నారు. కానీ దేవుని మందిరంలోకి వెళితే అన్నము సమృద్ధిగా ఉంటుంది, ఆహారం. ఆ నమ్మకం మీకు కలగాలి. ఎక్కడ కలగాలంటే దేవుని మందిరం వైపు మీ నమ్మకం కలగాలి. ఈ లోకంలో మనుషుడిని మోసం చేస్తాడేమో, కానీ దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా, యేసయ్యను నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఎదుటివాడికి అన్యాయం చేయటానికి ఇష్టపడడు. మీరు సిద్ధపాటు అయి ఉన్నారు, సిద్ధంగా రెడీగా ఉన్నారు. ఆ సిద్ధాన్ని మేము రెడీ చేయటానికే మా దగ్గర ఉన్నటువంటి శ్రమ ఏంటంటే వాక్య పరిచర్యం. హల్లెలూయా. ఏంటి మా శ్రమ? వాక్యాన్ని అందించటం. దేవుని మూలాలు బైబిల్లో ఏమున్నాయో తెలుసుకొని వాటిని మీకు అందించాలి. మీ హృదయాలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి, మీ మనస్సులకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఏమంటున్నాడు పౌలు గారు? మీ అందరి కొరకు శ్రమను అనుభవించుటకు ఆదరణకర్త అయిన యేసు నాకు తోడుగా ఉన్నాడు అని ప్రకటిస్తూ ఉన్నాడు అక్కడ. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మీరు కూడా ఒక్కసారి వాక్యాన్ని వినండి. మీరు కూడా మంచి మారు మనస్సు పొందటానికి, మీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలను ఓర్చుకుంటూ, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను ఓర్చుకుంటూ, నీకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించుకుంటూ, నీకున్నటువంటి ప్రతి ఆత్మశక్తిని నీవే మోకాళ్ళేసి ప్రార్థన ద్వారా తొలగించుకుంటూ దేవుని రాజ్యములోనికి అంచెలుగా నువ్వు ఎదగాలని దేవుడు ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం చెప్తాను వినండి. రోమియోలకు రాసిన పత్రిక తీయమ్మా, ఆ పక్కనే ఉంటుంది ఇటు ముందలుగా. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు చదువు త్వరగా. హల్లెలూయా. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసములోన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలుచుండుము. దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి ఆసక్తిపరచును. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణమును కలుగజేయునని యోగిరి. శ్రమల యందును అతి శ్రమల పడుదును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిస్థితిత్వము ద్వారా దేవుని ప్రేమ మన హృదయములతో కుమ్మరించబడును. ఎలా అనగా మనం ఇంకా బలహీనులమైన ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మీలో మనిషికి ముందు ఏముండాలంటున్నాడు? ఓర్పు ఉండాలి. ఏముండాలండి? ఓర్పు ఉండాలి. ఓర్పు. శ్రమ వస్తున్నప్పుడు మనిషిలోకి ఏముండాలి? ఓర్పు రావాలి. ఓర్పు వస్తున్నప్పుడే, ఓర్పులో నువ్వు ఉన్నావు అంటే శ్రమ నిన్నేం చేయదు. ఓర్పు ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని సడన్గా ఇబ్బంది పెట్టాడు అనుకో, నీ కుటుంబ సభ్యుడు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, శ్రమ. నిత్య జీవితంలో, బయట ప్రపంచంలో
ఎవరన్నా ఒకళ్ళు నీ దగ్గర అప్పు తీసుకున్నారు, ఒక 10,000 అవసరమని, ఎగ్గొట్టేశాడు. తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నాడు, పాపం ఎగ్గొట్టేశాడు. సంవత్సరం అయింది ఇలా, 2 సంవత్సరాలు అయింది ఇలా, 3 సంవత్సరాలు అయింది ఇట్లా. నీలో ఓర్పు ఉండాలి. అదేంది డబ్బు తీసుకొని ఎగ్గొడితే ఓర్పు ఉండాలి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర తీసుకున్నటువంటి ఆ అప్పు దురాత్మ తీసుకున్నది. హల్లెలూయా. ఎవరు తీసుకున్నారు? దురాత్మ తీసుకుంది. తెలుసు నేను ఇతనికి ఇవ్వనని తెలిసే తీసుకుంది దురాత్మ. నువ్వేం చేసావంటే, పాపం దేవుని బిడ్డ ఏదో ప్రేమగా అడిగాడు, కష్టాల్లో ఉన్నాడేమో, సహాయం చేయమన్నాడు కదా వాక్య ప్రకారంగా దేవుడు అని నువ్వు చేసావు, నేను కాదంటలా. ఇక్కడ నువ్వేం చేయాలా? చేయటం వరకు కరెక్టే, ఇవ్వటల్లా ఇబ్బందికరంగా ఉంది. ఏం చేయాలా? ఓర్చుకోవాలి. ఓర్చుకొని దేవునికి ప్రార్థన చేయాలి. వారాలలాగా పాపం భయపెట్టి, వాళ్ళంటే కేవలం ధనాన్ని సంపాదించుకోవాలని బిజినెస్ మ్యాన్లు కాబట్టి వాళ్ళకు ఓర్పు సహనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా ధనాన్ని ఆశించి ఉన్నారు, దాని కొరకే జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఓర్పు సహనాలు తెలీదు. కానీ మనమైతే అలా కాదు కదా. దేవుని బిడ్డలు కేవలం ధనం కోసం బ్రతుకుతున్నారా? కాదు, దేవుని రాజ్యం కోసం బ్రతుకుతున్నాం మనం. ఈ లోకంలో ధనం కన్నా, సిరి సంపదల కన్నా, అధికారముల కన్నా మనకు దేవుని రాజ్యమే ముఖ్యమని బతుకుతున్నటువంటి వాళ్ళం, నిజంగా దేవుని బిడ్డలు నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి దేందు పాస్టర్ గారు, మరి మీరు సంపాదించుకోవట్లేదా? మీరు ప్రార్థన, మీరు ఉద్యోగాలకు వెళ్ళట్లేదా అని అంటే, వెళ్తున్నా, నాకు అవసరమైన వరకే దేవుడిస్తున్నాడు, అంతవరకే ప్రయాసపడుతున్నా, అంతకు మించి నేను అడగట్లా. కానీ చాలామంది ఏంటంటే అంతకు మించి అడుగుతారు, వాళ్ళ అవసరాలకు మించి అడుగుతారు. దాన్ని సైతాన్ యొక్క కుట్రలో భాగంగా మీరు గమనించలేరు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, అలాగా పొరపాటును ఎవరైనా ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే దయచేసి నేను చెప్తున్నా, వాళ్లకు మీరు శత్రువులు కావద్దు, వాళ్ళను మీరు దండించవద్దు. ఇదేంటండి అంటే, పొరపాటు జరిగిన దాన్ని నువ్వు దిద్దుకోవటం ఎట్లా అంటే, దేవుడికి ప్రార్థన చెయ్యి, నీకు లేనప్పుడు దానిని ఇంకోళ్ళ పంచకూడదన్నాడు. దేవుని బిడ్డైనా ఒకసారే ఛాన్సు, ఇక రెండోసారి నీకు అవకాశం లేదు ఆయనకి. ఆయనే కాదు, ఎవరికి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని ఒక పద్ధతిగా, ఇతడు ఎలాంటి వాడు, ఇతడు పరిస్థితి ఏంది, ఇతడు దేవుని నమ్ముకొని ఉన్నా కూడా ఒక్కొక్కరు దురాత్మలచే ఉంటారు సగం. అందుకని వాళ్ళు ఏంటంటే కేవలం తన స్వలాభానికే యేసుని నమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళనే మనం గమనించాలి ఇక్కడ. అదే ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఈ రోజున దేవుని నమ్ముకొని యేసు క్రీస్తుని రక్షకుడు అని కూడా తెలిసి కూడా నమ్మి లోకాన్ని మోసం చేస్తున్నారు, దేవుని బిడ్డల్ని మోసం చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులను మనం గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనము ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి 1 నెల 2 నెలలో స్నేహం చేసి వెంటనే నేను ధనాన్ని ఆశించాడు అంటే అది నిజమైన ప్రేమ కాదు. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా, నిజమైన ప్రేమ ఏంటంటే, నువ్వు ఏమి సహాయం చేయకపోయినా దేవుడు తన ఆత్మలో ఉంటే నీతో స్నేహంగానే ఉంటాడు. తన గురించి డబ్బులు కానీ ఏమి అడగడు, తన కష్టం మీద తను పడుతూనే ఉంటాడు. కానీ నీ యందు విశ్వాసం కలిగి ఉంటాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తులను దేవుడు తన పరిశుద్ధాత్మ ఆదరణకర్త దైవ సేవకుడితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. మేము ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉండేది ఎందుకో తెలుసా? అలాంటివి గమనించడానికి. ఏ బిడ్డ అయితే నిజంగా దేవుని కొరకు శ్రమ పడతా ఉంది, ఏ ఆత్మ అయితే నిజంగా దేవుని కొరకే తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నది అనేటటువంటి విషయాలను దేవుని ఆత్మ ద్వారా మేము కనుక్కొని ఆయన ఆత్మతో మేము ప్రార్థనలో మాట్లాడినప్పుడు, ఇదిగో ఫలానా వ్యక్తికి నువ్వు సహాయకర్తగా నిలబడాలి, ఫలానా వ్యక్తికి నీ ఆదరణ అవసరం, ఇక్కడ ఫలానా వ్యక్తికి నీ ఓదార్పు కావాలి అని దేవుని వాక్యము మాతో మాట్లాడినప్పుడు మేము
ఓర్పు కలిగి సహనము కలిగి ఆ వ్యక్తులకు సహాయము చేయటం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా వాక్యం? మిగతా వాళ్ళు కొంతమంది అనుకుంటారు, ఏంది మనం ఇట్ట చేస్తున్నాం, మనం అట్ట చేస్తున్నాం, అయినా కూడా మరి సేవకుడింటి కొంతమందిని ఆదరణగా తీస్తాడు, కొంతమందిని కొంచెం దూరంగా ఉంటాడు. అంటే ఆదరణకర్త ప్రేరేపణ ఎవరి మీద చూపిస్తే వాళ్ళ వద్దకే ఆ యొక్క ఆత్మ నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ ఆత్మ నీలో నిష్కళంకముగా ఉంటేనే దేవుని ఆత్మ ఆదరణ నీకు వస్తుంది. నువ్వు ఏదో ఆశించో ఏదో లాభం కొద్దో దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటే నీకు ఆదరణకర్త నీకు అందడో. హల్లెలూయా. నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, వాక్యమే మనకు నిదర్శనం ఇక్కడ. అందుకని మీరు గమనించండి, కొన్ని వేల మంది జనమున్నా కూడా ఏ కొద్ది మందికి మాత్రమే దేవుని వాక్యం అందుతూ ఉంటుంది. మిగతా వాళ్ళకి అందదు, వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు వచ్చిన ఆలోచన వేరు, వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చున్న ఆలోచన వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ ఆత్మశుద్ధి వేరు. వాళ్ళ ఆత్మశుద్ధి ఎప్పుడైతే లింకప్ దేవుడి ఆదరణకర్తకు వస్తుందో అప్పుడు నిజంగా వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఎక్కడే కాదు, ఏ మందిరంలో నుండైనా మాట్లాడతాడు. అది నువ్వు క్యాచ్ చేసుకోగలగాల. దేవుని వాక్యం ఏం బోధిస్తా ఉంది ఈ రోజున? ఓర్పు సహనము నీలో ఉండాలి, ప్రేమ నీలో ఉండాలి. అప్పుడే నీతిలోకి నువ్వు ప్రవేశించాలి. చాలామంది ఏంటంటే దాన్ని మాత్రం చేయలేకపోతున్నారు. ప్రార్థనకు వస్తాం, ప్రార్థనలో కొనసాగుతాం, నీ బాగానే ఉంటాం, కానీ ఓర్పుగా ఉండలేం, నీతిగా ఉండలేం. దేవుని రాజ్యం ఏ రాజ్యం? ఏ రాజ్యం? నీతిమంతుల రాజ్యం. మరి ఇక్కడ మనం నీతిని ఎతుక్కొని నీతి మార్గంలో నడవకపోతే ఆయన మనల్ని ఎలాగ తన రాజ్యానికి చేరుస్తాడు? ఏదో ఆలోచన కొద్దీ మనం మార్గంలో నడుస్తుంటే ఆయనకి తెలియదా? మన అంతరంగములు ఆయనకి తెలియదా? మన ఆలోచన ఆయనకి తెలియదా? ఒక్కసారి మీరు గ్రహించండి, హృదయాంతరంగములు ఎరిగినవాడు యేసయ్య. కాబట్టి మీరు ఓర్పుగా ఉండాలి, ఓర్పుతో సహనంతో ఉండాలి. ఆదరణకర్త అయినటువంటి దేవుని ఆదరణ మీకు రావాలంటే మీరు నీతి మార్గములో ఉండాలి. వారు నిన్ను మోసం చేస్తున్నా వారిని క్షమించమన్నాడు, వారిలా మారమనలా. అర్థమైందా? తప్పు చేసే వాళ్ళని క్షమించాలి మనం, తప్పు కాదు అది, యేసయ్య చేసింది అదే. కానీ యేసయ్య వాళ్ళలా మారలా. తండ్రికి అప్పచెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియట్లేదు నాయనా అన్నాడు. నువ్వు కూడా అంతే, తప్పు చేస్తున్న వాళ్ళని గురించి, ఆ యొక్క దురాత్మ సమూహంలో జీవిస్తున్న వాళ్ళని గురించి దేవుడికి అప్పచెప్పాలి తప్ప నువ్వు వాళ్ళని శిక్షించకూడదు అని వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడే దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేస్తాడు, ఆదరణ నీకు లభిస్తుంది, ఆదరణకర్త నీకు వస్తాడు. నీకు ఏ విషయంలో దేవుడు నీకు అండగా నిలబడతాడు. గమనించండి మీరు, నేను చెప్పే వాక్యాల్లో ఏమన్నా అసత్యాలు ఉన్నాయో? ఓర్పు నీలో ఉండాలి, సహనం నీలో ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేశారని తిరిగి వాళ్ళని మనం మోసం చేయకూడదు. అది మరి దేవుడి ఇష్టం ఉండదు. అదే దేవుడు మీకు ఇచ్చే వాక్య బోధ. అదేంటండి మరి అంటే అది నువ్వు అలవాటు చేసుకోవాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, ప్రభువా ఆ బిడ్డ నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేనెందుకు ఇలా ఉంచావు నన్ను, మరి నువ్వే నాకు సహాయకర్తవి, నువ్వే నా ఆదరణకర్తవి, నువ్వే నాకు తోడుండాలి అని చెప్పేసి ప్రభువుకు ప్రార్థన చేయాలి తప్ప, ఎక్కువసేపు ప్రభువుతో గడపాలి తప్ప వాళ్ళను గురించి ఆలోచిస్తూ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. వాళ్ళు నాకు అన్యాయం చేశారు, ఆస్తిపరంగా రకరకాల అవమానాల పరంగా నాకు మోసం చేశారని ఒక వ్యక్తి మీద పగ, కోపము, ద్వేషముతోటి మానవుడి జీవితాలు కొనసాగకూడదు. అలా కొనసాగితే దేవుడు నీకు ఆదరణకర్త అయిన ఆత్మ నీకు పంపియడో. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. అదే రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయములోకి వెళదామా? ఇప్పుడు 5వ అధ్యాయం చదివావుగమ్మా, 15వ అధ్యాయంలోకి వెళ్ళి 2 నుంచి 4 వాక్యాలు చదువు. హల్లెలూయా. తన పొరుగువారిని
క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచును. క్రీస్తు కూడా తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించిన వారిని నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఎలా అనగా ఓర్పు వలనను లేక నమ్మకము వలనను ఆదరణ వలనమును మనకు నిరక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమును రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం బోధిస్తున్నాడండి? మనుష్యుడు ఎవరి నిమిత్తమైనను ప్రేమనే చూపించాలి అని చెప్తున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను మోసం చేశారో వాళ్ళను నువ్వు శపించబాకు, వాళ్ళని నిందించబాకు. ఎందుకంటే వాళ్ళను నువ్వు నిందించినప్పుడు, వాళ్ళను నువ్వు శపించినప్పుడు దానికి సంబంధించిన ప్రతి ఒక్క క్రియ నా మీదకి వచ్చిద్ది. హల్లెలూయా. ఎవరి మీదకి వచ్చిద్ది? ప్రభు మీదకి వెళ్ళిపోతుంది. యేసయ్య కాడికి వెళ్ళిపోయింది అది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ బిడ్డ నా బిడ్డగా మారి నా రక్షణ పొంది నా బాప్టిజాన్ని పొందాడు కనుక ఎదుటి వ్యక్తి మోసం చేసినా, అవమానించినా, అన్యాయం చేస్తున్నా మౌనంగా నాకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇతడును నేను నా రాజ్యమునకు వారసుడిని చేసుకుంటాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు మోసం చేసావని నేను మోసం చేస్తే, నేను మోసం చేసేవని నువ్వు మోసం చేస్తే, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటూ జీవించేటటువంటి జీవితాలు ఎక్కడికి వెళ్తాయి? అగ్ని ఆరదు, పురుగు చావదనేటటువంటి అగ్నిగుండములోకి వెళ్తాయి. నువ్వు నిందించావని నేను నిందిస్తే నీలో ఉన్న ఏంటిది? దురాత్మ. నాలో ఉన్నదేంటి? దురాత్మ. మన ఇద్దరం ఎక్కడికి వెళ్తాం? నరకానికే వెళతాం. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను సంతోషపడలేదు, నేను శ్రమను అనుభవించాను. అవునా కదండి? యేసుక్రీస్తు వారు శ్రమ పడలేదా? ఆయనను తిట్టేవాళ్ళని ఆయన క్షమించాడు, ఆయనను కొట్టేవాళ్ళను ఆయన క్షమించాడు, ఆయనకు శిక్ష వేసేవాళ్ళను ఆయన జాలిగా చూచాడు. అంతేకాని ఆయన అవమానపరచలా, ఆయన నిందించలా, ఆయన ఏమీ చేయలా. మరి ఇదేంటి? ఈ లోకంలో మనం బ్రతికేదట అంటే గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు వారిని నమ్ముకొనుట అంటే నిత్య జీవమును ఎరుగుట. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. యేసు క్రీస్తుని నమ్ముట అంటే అర్థమైందండి? నిత్య జీవము నమ్ముట, జీవం రావటం. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవం అంటే ఏంటండి? జీవం అంటే చనిపోకుండా ఉండటం, జీవించుట అంటే చనిపోకుండా ఉండటం. మరి నిత్య జీవం అంటే అసలు ఎన్నటికీ చనిపోనటువంటి జీవితాన్ని పొందటమే యేసు క్రీస్తు వారిని నమ్ముకొనుట అని అర్థం. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, ఏమయ్యా వాడు చచ్చిపోడా? యేసు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరు చచ్చిపోవట్లేదా? యేసు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరు చనిపోయి ఆదరణ కోడికలు పెట్టి పెద్ద పెద్ద పాటలు పెట్టి అన్నదానాలు చేస్తారు కదయా? చచ్చిపోడని నిత్య జీవం పొందుతాడని వాక్యం చెప్తున్నాడు ఏంటి ఇతను? అంటే ఏమండి, ఈ శరీరము మట్టితో తీయబడింది కాబట్టి మనము శారీరానుసారముగా చనిపోతాం. ఎలా చనిపోతాం? శారీరానుసారంగా చనిపోతాం. ఈ శరీరం మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టిలో కలవాలి కాబట్టి దీనిని దేవుడు అంతము చేస్తాడు. కానీ మనము నిత్య జీవము పొందుతుంది దేనిలో? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము నిత్య జీవము పొందుతున్నది ఆదరణకర్త అయిన ఆత్మస్వరూపుడైనటువంటి దేవుని ఆత్మ చేత. ఈ ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మకు నిత్య జీవాన్ని కల్పిస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా వాక్యం? నిత్య జీవము యేసుని నమ్ముకున్నట అంటే శరీరమునకు కాదు. దేనికి? ఆత్మకి. మనలో ఉన్నటువంటి ఆత్మకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు.
తెలుసుకోండి. ఎవరన్నా అడిగితే చెప్పండి. ఒకవేళ అంటుంటారు, ఏమయ్యా మీ వాళ్ళు దగ్గర చెబుతారు యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్య జీవం వచ్చిందంట, మీ వాళ్ళు ఎవరు చచ్చిపోవట్లేదా అయింది? చచ్చిపోవట్లేదు ఎవరు అంటారు ఒక్కొక్కళ్ళు. అప్పుడు ఏం చెప్పాలి నువ్వు? అయ్యా నువ్వు అన్నమాట నిజమే, యేసుని నమ్ముకున్నా చచ్చిపోతాం, యేసుని నమ్ముకోపోయినా చచ్చిపోతాం. నీ ఆత్మ అయితే నరకానికి పోయింది, యేసుని నమ్ముకున్న నా ఆత్మ అయితే నిత్య జీవానికి పోయింది. అదే తేడా. సింపుల్గా చెప్పండి. హల్లెలూయా. నాది దేవుని రాజ్యంలో నిత్యం ఉంటుంది, నీ ఆత్మ అయితే అగ్నిగుండంలో మలమల మాడిపోతా ఉంటుంది. అదే తేడా, ఏం లేదు. సింపుల్ డెసిషన్. శరీరం కాబట్టి నువ్వు చనిపోవాల్సిన వాడే, నేను చనిపోవాల్సిన వాడే. నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. యేసుని నమ్ముకుంటే నా ఆత్మకు నిత్య జీవం, నా శరీరానికి కాదు. ఇది ఎప్పుడు మట్టిలోకి వెళ్ళిపోయేదే. అయితే ఈ శరీరం ఉండగానే ఈ శరీరము నా యొక్క ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అర్థమవుతున్న వాక్యం? ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే నేను నా ఆత్మను కాపాడాలి. అందుకనే నా యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి, నా ఆలోచనలో మార్పు రావాలి, నా యొక్క ప్రతి విషయంలో నేను యేసుకు సాదృశ్యంగా నా శరీరాన్ని ఇరగొట్టాలి. అదే అంటాడు, నీవు ఆత్మచే బలపడి శరీర క్రియలను చంపాలి. అర్థమవుతున్న వాక్యం? ఆత్మ నీలో ప్రవేశిస్తున్నది, పరిశుద్ధాత్మ ఆదరణకర్త నీలోకి వస్తున్నాడంటే ఏంటంటే నీలో ఉన్న శరీర క్రియలు చంపాలి, శరీర క్రియలను నశింపజేయాలి. అప్పుడే నువ్వు బలపడతావు, అప్పుడే నువ్వు దేవుని శక్తి, దేవుని ఆదరణ నీకు వస్తుంది. అదే అక్కడ వాక్యం చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి లోకములో తన శరీరం కోసము జీవించలేదు. యేసుక్రీస్తు వారి లోకములో తన శరీరాన్ని మన కోసం బలంగా పెట్టాడు. ఆయన ఏ సుఖాన్ని కోరుకోలేదు, ఏ తిండి తిప్పలు ఆయన అడగలేదు, ఏ ధనధాన్యాలు యేసుక్రీస్తు వారు కోరలేదు. కేవలం మనుష్యులను మంచి వారిగా, వారి హృదయాలను పవిత్రులుగా మార్చడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు తన బోధలు ప్రకటించాడు. ఏ మతాల్ని ఆయన మార్చలేదు, ఏ కులాల్ని ఆయన మార్చలేదు, ఎవరిని ఆయన మార్చలేదు. బైబిల్ చెప్తుంది. ఏం మార్చాడు యేసుక్రీస్తు వారు అంటే నీ మనస్సు మార్చుకోమన్నాడు, నీ ఆలోచనలు మార్చుకోమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అధికారం కోసం, ఐశ్వర్యం కోసం, నీకు ఉన్నటువంటి శరీర సుఖముల కోసం ఎవ్వరిని హింసించకు అన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంత బలమైనటువంటిది. ఈరోజు నీ ఆత్మ ఎలా ఘోషిస్తా ఉంది? నీ శరీరంలో ఉన్న ఆత్మ ఏమి కోరుకుంటా ఉంది? నీతి రాజ్యాన్ని కోరుతుందా? అపవిత్రతను కోరుతా ఉందా? సత్య మార్గం వైపు నడుస్తుందా? అపవిత్రతలో నీ ఆలోచనలు కుంగిపోతా ఉన్నాయా? ఒక్కసారి నీ ఆత్మను పరిశీలన చేసుకో. ఆదరణకర్త నీ ఆత్మను పోషిస్తున్నాడు, ఆదరణకర్త నీ ఆత్మను చూస్తున్నాడు. అదే ఈరోజు నీకు వాక్యం బోధిస్తా ఉన్నా. నీ ఆత్మను ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? అది ఆదరణకర్త చూస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని నడుపుకోవాల్సిన బాధ్యత ఉంది. మనుష్యులను చూసి కాదు, మనుష్యుల ప్రవర్తనను చూసి కాదు, దేవుని ఆత్మను చూసి నువ్వు భయపడాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక వాక్యం చూపిస్తానండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్ళి త్వరగా మొట్టమొదటిగా కొత్త నిబంధనలో మొట్టమొదటికి వచ్చేసి యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి రా. హల్లెలూయా. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండినట్టుకై ఆయన కొరకు ఆదరణకర్తను, ఉస్తవాదిను అనగా సత్యస్వరూపునుగా ఆత్మను మీకును గ్రహించును. లోకమును ఆయన నన్ను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందు ఎవరును మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండాడు. మిమ్మును అనాథ అలుగా విడుదలను మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూచురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించురు.
నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమును మీరు ఎరుగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు జనంతో మాట్లాడుతూ ఉన్నాడు, తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఒక దినాన మీ కొరకు నా శరీరమును త్యాగం చేయవలసిన వాడనై ఉన్నాను అనే వాక్యాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే అంటున్నాడు, ఒక దినాన నేను మీ దగ్గర ఉండను, నేను ఈ లోకపు అధికారులకు అప్పజెప్పబడతాను, వారు నా శరీరాన్ని బాధించి నన్ను మరణింపజేస్తారు. అప్పుడు నా శరీరము క్షీణించుద్ది. నా శరీరం క్షీణించిన తర్వాత దేవుడు దానిని పరిశుద్ధమైన మహిమా శరీరంగా మార్చుకొని దేవుని రాజ్యానికి నన్ను తీసుకువెళ్ళిపడతాడు. కాబట్టి శారీరకముగా కొద్ది దినాల తర్వాత నేను అగపడను అనేసరికి ఆ లోక ప్రజలందరూ అనుకుంటున్నారు, దేని ఎట చెబుతున్నాడు ఈయన వాక్యం, ఏంది ఎట్లా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు మనతోటి అంటే, ఆయన అంటున్నాడు అప్పుడు, నేను మీ మధ్యలో శారీరకముగా ఇప్పటి వరకు ఉండి ఇక నుంచి నేను మీ మధ్యలో నుంచి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. ఇక వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే మీకు కొన్ని మంచి మంచి స్వార్థ విషయాలు ప్రకటిస్తా ఉన్నా. ఎవరైతే నా యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే నా యందు ప్రేమ కలిగి ఉంటారో, వారు నా యందును నేను దేవుడి యందును అందరము ఏకమై ఉందుము. చప్పట్లు కొట్టిన సార్ గట్టిగా. అర్థమైందా? యేసు క్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి? ఇప్పుడు యేసుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు యేసుక్రీస్తు వారి యందు నిరీక్షణ కలిగి ఉంటారు. యేసుక్రీస్తు వారు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాడు. సో నీవు నా యందును నేను దేవుడి యందును ఉన్నాను కాబట్టి మనం ముగ్గురము ఏకమవుదుము ఒక సమయంలో అన్నాడు. ఎలాగా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. 3 విధములుగా మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. కనుకనే మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తుని నమ్ముకున్న మనందరము కూడా ఏదో ఒక దినాన దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అది మన బాధ్యత. అట్లా వెళ్ళాలి అని అంటే నీలో కొన్ని క్వాలిఫికేషన్స్, మారు మనస్సు పొందాలి. అది పొందటానికే దేవుడు తన రక్షణ మీకు ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా రక్షణ పొందాడు, పొందలేదండి? యోహాను దగ్గర బాప్టిజం పొందలేదా? పొందాడు. నువ్వు కూడా బాప్టిజం పొందావు, పొందాలి, నీ బాధ్యత అది. ఇప్పుడు ఒక విషయం చెప్తా, రక్షణ పొందేది ఎందుకు? మతం మార్చుకోవడానికి కాదు. నేను చెప్తున్నా ముందే, బైబుల్ అయితే అది చెప్పట్లా. బైబుల్లో యోహాను సువార్తలో ఉంటుంది, యోహాను గారు ఎందుకు బాప్టిజం ఇస్తున్నాడు అనేది ఆ సందర్భంలో చెప్పాను మీకు. యేసు క్రీస్తు వారు కానీ యోహాను గారు కానీ ఆ యోర్దాను నదిలో వాళ్ళను నీట ముంచి లేపి బాప్టిజం ఇచ్చింది ఎందుకనంటే కేవలం వారి పాపములను తొలగించటానికి, వారిని పరిశుద్ధులుగా చేయటానికి మాత్రమే. అంతే తప్ప వారి మతములు, వారి కులములు, వారి జాతులను వాళ్ళు మార్చలేదు. హల్లెలూయా. నువ్వు ఏ కులములో ఉన్నావో నీది అదే కులం, నువ్వు ఏ జాతిలో ఉన్నావో నీది అదే జాతి, నువ్వు ఏ మతంలో ఉన్నావో నీది అదే మతం. క్రైస్తవ్యం అంటే మతము కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్రైస్తవ్యం అంటే ఒక మార్గము. యేసుక్రీస్తు వారు చెప్తాడు అదే అధ్యాయంలో. మనం 8వ అధ్యాయంలో ఉన్నాం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యంలో చదువుతున్నాం కదా. 6వ వాక్యం ఒకసారి చదువు. అదే అధ్యాయంలో ఏమంటాడు యేసుక్రీస్తు వారు? 6వ వాక్యం చదువు అదే అధ్యాయంలో. మైక్ దగ్గర పెట్టు. యేసు, నేను నీ మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఎందుకు పిలుస్తున్నాడో మిమ్మల్ని? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. 3 పాయింట్లు చెప్పాడా. నాలో మీరు సత్యాన్ని చూడండి, అందుకే మీ కొరకు, మీ పాపముల కొరకు నా శరీరాన్ని సమర్పించుకుంటున్నా. అర్థమవుతుందా? మీ కొరకు నేను జీవాన్ని పొందుతున్నా, చనిపోయి 3వ దినాన లెగుస్తున్నా. మీ కొరకు నేను పరిశుద్ధాత్మగా లెగుస్తున్నా. కాబట్టి నా ద్వారానే, నా వలనే
అంటే నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నా యందు ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని రాజ్యములో చోటుంటుంది. వాళ్ళకు మాత్రమే దేవుని ఆదరణ లభిస్తుంది. వారికి మాత్రమే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని లభించేటటువంటి కృప వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి ఇక్కడ వాక్యాన్ని. యేసు క్రీస్తుని నమ్ముకొనుట అంటే ఒక సత్య మార్గములోకి మన మనస్సును మార్చటం. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనిలో మీరు ఉంటే ఆ పనిలో మీరు నిజాయితీగా ఉండాలి. అర్థమవుతుందండి? మనం ఒక పని చేస్తూ ఉంటాం నిత్య జీవితంలో, పొలం పనో, కూలి పనో, నాలి పనో, ఉద్యోగమో ఏదో ఒకటి చేస్తానే ఉంటాం. చేయమా? కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉంటాం, కుటుంబంలో సభ్యులుగా ఉంటాం, లోకంలో సభ్యులుగా ఉంటాం, అధికారాల్లో సభ్యులుగా ఉంటాం. ఎక్కడ ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీలో నీతి ఉండాలి. ఏముండాలి? నీలో నీతి ఉండాలి. యేసు నీతి మార్గము నీలో అగపడాలి. ప్రజలకి యేసు యొక్క ఆ యొక్క పరిశుద్ధమైన ఆలోచనలు నీలో రావాలి. దేవుని నమ్ముకున్నాం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామంటే నీతి నీలో ఉండాలా. అది కానీ నీలో లేకపోతే దేవుడు నిన్ను చేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే దేవుని రాజ్యమే నీతిమంతుల రాజ్యం అని ప్రకటించబడతా ఉంది. చివరిగా ఇంకొక వాక్యం చూపిస్తాను. 14 చదివా కదా అధ్యాయము, పక్కనే 16వ వాక్యం ఒకటిది. 16వ అధ్యాయంలోకి వెళ్ళు. 3 వాక్యాలు ఇవ్వండి, చెప్పేసి క్లోజ్ చేద్దాం. 16వ అధ్యాయం 7 నుంచి 3 వాక్యాలు చదువుకుంటా. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళేప్పుడు వలన మీకు ప్రయోజకరము. నేను వెళ్ళిన ఎడల ఆధారకర్తన ఉత్తరవాదిని మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపును. ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతి గుర్చియు తీర్పు ఇచ్చుము. లోకము ఒప్పుకొనుజెనును. లోకకులు న్యాయమందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గుర్చుము. నేను తండ్రి యొద్దను వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గుర్చుము. ఈ లోకదారి కన్నా తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొని చేయుము. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాలు మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం ప్రకటిస్తున్నాడంటే, అక్కడ నేను మీ వద్ద నుండి వెళ్ళిపోతున్నాను అంటే శారీరానుసారంగా మీ దగ్గర కొన్నాళ్ళు జీవించాను, దేవుడు నాకు ఇచ్చిన శరీరాన్ని బట్టి. తర్వాత నేను వెళ్ళిపోతున్నానని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను శరీరానుసారంగా ఉంటే మీ మధ్యనే ఉండగలను, మీ నలుగురు మధ్యనే ఉండగలను. కానీ దేవుడు నాకు ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతా ఉన్నాడు. ఏమిటి అదేనంటే, ఇదిగో ఆయన ఇచ్చేటటువంటి శక్తి ఎలాంటిదంటే, నేను సిలువలో మరణించి మీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఆయన నాకు ఆత్మను దయచేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఏం దయచేస్తున్నాడు? ఆత్మను దయచేస్తున్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మ, ఆ ఆదరణకర్తున్నాడు. చూసావా? ఆయన వస్తాడు మీ కాడకి. గుర్తుపెట్టుకోండి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇప్పుడు గాలి ఒకే చోట ఉంటే అందరం బ్రతకగలమా? ఒకే ప్రాంతంలో ఉంటే గాలి బతుకుతామా? మన గదిలోనే గాలి ఉండాలనుకుంటాం, బ్రతుకుతామా? మరి చెట్లు బతకాలా? పక్కూరులు బతకాలా? ఇంకొకరులు బతకాలా? దేశంలో ఉన్న ప్రజలందరూ బతకాలా? మరి వీళ్ళందరూ బతకాలంటే గాలి ఒకేసారి పెడితే ఊరుకుంటాడా దేవుడు? అన్ని చోట్ల దేవుడు గాలి ఉండాలి కదండి. అన్ని చోట్ల ఉంటేనే జీవకోటి బతికేది. అందుకనే దేవుడు కూడా తన శరీరాన్ని పవిత్రపరిచి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆ సిలువలో వేలాడి రక్తము కారుస్తూ మన కొరకు ఆయన ఆత్మగా, ఆదరణకర్తగా ఆయన ఉద్భవించబోతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆయన ఆత్మస్వరూపుడయ్యాడో అప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడంటే, అన్ని సమయాలలో, అన్ని క్షణాలలో, అన్ని మినిట్స్లో ప్రతి ఒక్కరిని ఆయన దర్శించగలడు. ఒకసారి జట్టి చప్పట్లు కొట్టండి. అర్థం ఏం చెబుతుంది అసలు మీకు? శరీరంగా ఉంటే ఒక ప్రాంతానికే పరిమితం ఆయన, అంతే కదండి. నేను మీకు శారీరధారిగా ఉండటం మీకే నష్టం. నేను చనిపోయి పరిశుద్ధ ఆత్ముడుగా నేను లెగిస్తే మీకు మేలు. ఎందుకంటే ఒక్క సెకండ్లో నేను అందరినీ కాపాడగలను. అవునా కదండి?
లోయలలో ఉన్న వాళ్ళని కాపాడగలడు, సముద్రాల్లో ఉన్న వాళ్ళని కాపాడగలడు, అన్ని ప్రాంతాలలో ఉన్న వాళ్ళని కాపాడగలడు. హల్లెలూయా. ఇందాక పాడిన పాటలో ఉంది, ఎవరో ఒకరు పాడారు, అగాధ సముద్రాలకు నీవే వెల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో నే వెళ్ళినా, జలములలో నే వెళ్ళినా నల్లేమి చేయవు నా యేసయ్యా, జలములలో నే వెళ్ళినా నల్లేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరీయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీకి నే చాటెదా, నజరీయుడా. హల్లెలూయా. అంటే ఎన్ని యుగాలకైనా, ఎంత బాగా పాడాడు చెప్పైనా. యుగం అంటే కొన్ని 1000 సంవత్సరాలకు ఒక యుగం. ఎన్ని యుగాలు? భూమి ఆదియు అంతము యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా దేవుడు నిన్ను దర్శించాలి కనుక దేవుడు మరణించి పరిశుద్ధాత్ముడై లేచాడు. కొంతమంది లోకంలో అంటున్నారంట, గుర్తుపెట్టుకోండి, మీరు కూడా గుర్తుపెట్టుకొని గట్టిగా వాళ్ళకి సమాధానం చెప్పగలిగే బిడ్డలుగా మీరు ఎదగాలని వాక్యం దేవుడు చెప్తా ఉంటాడు. ఏమయ్యా, ఆ రాజులు చంపితే మెలకొని చచ్చిపోయాడు మీ యేసు ఏం మనిషి, 63 మేకులు కొడితే పీక్కోలేడు మీ వాడు యేసు ఏం మనిషి అంటారంట కొంతమంది. యేసు గురించి అంటున్నారంటలే, కొంతమంది చెప్తున్నారు, మాకు కూడా ఛానల్లో కూడా మాట్లాడుతున్నారంట. 3 మేకులు కొట్టుకున్నాడు పీక్కోలేకుంటే వాడిని గురించి మీరు ప్రకటించేది ఏంది అంటున్నారంట. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేకులు కొట్టుకుంది మన కొరకే, రక్తము కారుసాడు నీకు తండ్రి అవుతాడా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, అన్నము పెట్టి ప్రాణం పెట్టేవాడు నీకు తండ్రి అవుతాడా? నీ దగ్గర అన్నము పెట్టించుకొని తినేవాడు నీకు తండ్రి అవుతాడా? చెప్పండి, అర్థమవుతుంది అసలు నా భాష నీకు? నువ్వు నాకు అది చెయ్యి, నువ్వు నాకు ఇది చెయ్యి, అప్పుడు నీకు నేను క్షేమాన్ని ఇస్తాననేవాడు నీకు తండ్రి అవుతాడా? నీ కొరకు నేను ప్రాణం పెడతా, నీ కొరకు నేను రక్తం కారుస్తా, నీ కొరకు నేను సిలువలో వేలాడతా అనేవాడు నీకు తండ్రి అవుతాడా? ఎవరు నిజంగా నీ తండ్రి? నిన్ను భక్షించేవాడు తండ్రా? నీ కొరకు ప్రాణం పెట్టేవాడు నీ తండ్రా? ఒక్కసారి ఆలోచించు సహోదరుడా. మేకులు కొట్టుకున్నది, సిలువలో వేలాడుతుంది నీ కొరకే, నీ పాపముల కొరకే, సర్వ మానవుల పాపముల కొరకే. చేతకాక కాదు, నీ మీద ప్రేమ కొలది, నీ మీద ఆదరణ కొలది, నీ ఆత్మ రక్షణ కొరకు వేలాడుతున్నాడు మాను మీద. చేతకాక కాదు. ఆలోచన చెయ్యండి. కేవలం మన పాపముల కొరకు, కేవలం మనల్ని పరిశుద్ధులు చేయటానికే ప్రభు వేలాడుతా ఉన్నాడు అక్కడ. దాన్ని కొంతమంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో, ఒక దినాన దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. 3 మేకులు కాదు, ఆత్మ పరిశుద్ధుడై నీ ముందుకు రాబోతున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తుని అవమానపరుస్తున్నారో, ఎవరైతే యేసుని నిందిస్తున్నారో, ఎవరైతే యేసు క్రీస్తు మీద తప్పుడుగా ప్రచారంతో ఉన్నారో వాళ్ళందరూ గొంతెత్తి మైకులు పట్టుకొని నాకన్నా గట్టిగా చెప్తారు. హల్లెలూయా. నాకన్నా బాగా చెప్తారు. ఎందుకో తెలుసా?
నువ్వు చేస్తున్న నీ పాపాలను కూడా దేవుడు క్షమిస్తా ఉన్నాడు. ఈ క్షమాన అర్థం చేసుకో. అర్థం చేసుకొని 3 మేకులతో బలైన వాడు కాదు, నిన్ను పరిశుద్ధుడిగా మార్చటానికి రక్తం చిందిస్తున్నాడని. కాబట్టి ఆలోచన చేయండి. మనము ధైర్యం కలిగి ఉండాలా. ఆదరణకర్త అయిన యేసు మనకు తోడున్నాడు. మీరందరూ కూడా అదే ధైర్యంగా ఉండాలా. యేసు క్రీస్తుని నమ్ముకున్నట అంటే నిత్య జీవం అని చెప్పి ప్రజలకు మీరు చాటాలా. నిత్య జీవం అంటే చచ్చిపోవట్లేదని అడిగినప్పుడు ఏం చెప్పాలా? చెప్పాను ఇప్పుడే. శరీరము నీలానే చనిపోతుంది, నాలో ఉన్న ఆత్మ ఆదరణకర్త వద్దకు వెళుతుంది. హల్లెలూయా. నీకు ఆ నమ్మకం ఉంటే నీ ఇష్టం వచ్చేట్లు ఉండు. నాకు ఆ నమ్మకం లేదు. నా నమ్మకం నా యేసు వలనే నా ఆత్మ రక్షించబడుతుంది, నా యేసు వలనే నేను రక్షణలోకి వెళ్తా, నా యేసు వలనే నేను నా దేవుని రాజ్యానికి వెళతానన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకుంది. నీకు నచ్చింది నువ్వు చేసుకో, దట్స్ ఆల్. నా శరీరాన్ని నువ్వు చంపగలవు. యేసు శరీరాన్ని చంపారా? ఆత్మని చంపారా? శరీరాన్ని వేలాడదీశారు, ఆత్మని ఎవరు చంపారు? గుర్తుపెట్టుకోండి. 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారి శారీరకంగా చచ్చిపోతే ఈ రోజున 2025వ శతాబ్దం 20వ సంవత్సరంలో కూడా దేవుని వాక్యం ప్రపంచం మొత్తం గడ ప్రకటించబడుతుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి సార్. ఏడ చచ్చిపోయాడు యేసయ్య? సిలువలో చనిపోయాడా? శవమయ్యాడా? ఆత్మయ్యాడా? పరిశుద్ధుడిగా లేవబడ్డాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. ప్రపంచాన్ని శాసిస్తా ఉన్నది ఆత్మ. ఈ రోజున మీరు అనుకుంటున్నారు, ప్రియ సహోదరులారా, యేసును నమ్ముకోవటం మతం కాదు. యేసును నమ్ముకోవటం ఒక నీతి మార్గం. నీలో ఉన్న చెడ్డతనాన్ని తీసివేసుకోవటం, నీలో ఉన్న కుట్రను తీసేసుకోవటం, నీలో ఉన్న లోపాన్ని తీసేసుకోవటం, నీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవటం. దీనత్వమైన మనస్సు నీకు రావాలి, ప్రేమ కలిగిన హృదయం నీకు రావాలి, ఓర్చుకునే ప్రేమ నీకు రావాలి. అది యేసుని రక్షణ, అది యేసులో రక్షణ. మతం కాదు. మార్పు కావాల్సింది నీ హృదయానికి, మారాల్సింది నీ మనస్సు, మార్చాల్సింది నీ పద్ధతులు. అది మతం కాదు. కాబట్టి యేసు వాక్యాన్ని చదువుకోవాలి. యేసయ్య బైబిల్లో ఏం చెప్పాడో చదవాలి, చదువుకొని మారండి. మతం కాదు, మంచి మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తా అందరి కొరకు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసయ్య, నీ పాదములకు వందనాలు. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తండ్రి. హబ్బా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇగో నాయనా, నీ బిడ్డలు నాయనా, అయ్యా నీ బిడ్డలే అయ్యా నీ సన్నిధిలో కూర్చొని అయ్యా మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారయ్యా. అయ్యా వాళ్ళ హృదయాల మీద ఉన్న చీకటిని తొలగించండి ప్రభువా. వారి మీద ఉన్న అంధకార శక్తులను తొలగించండి నాయన. వారికి మంచి మనస్సు దయచేయి ప్రభువా. వారికి పరిశుద్ధాత్మను దయచేయి ప్రభువా. వారిలో ప్రతి దురాత్మ శక్తులను తొలగించు నాయన. వారి కుటుంబానికి సమాధానం కలిగించు ప్రభువా. వారికి నెమ్మది కలిగించు నాయనా. ఇదిగో అయ్యా, నిన్ను నమ్ముకొనుట అయ్యా, నీ యందు విశ్వాసం ఉన్నప్పుడే అయ్యా నీ ఆదరణ మాకు లభించింది నాయనా. ఇదిగో నా ప్రభువా, అయ్యా ఎవరైతే మరి ఫలించే చెట్టుకే రాళ్ళేస్తారు, అలానే నువ్వు మా కొరకు ఫలించావు, మా కొరకు రక్తము చిందించావు, మా కొరకు ప్రాణం పెట్టావు. ఈ లోకంలో ఎవరున్నారు ప్రభువా? నశించిపోతున్న ఆత్మల కోసం ప్రాణము పెట్టిన వారు ఎవరు తండ్రి? నశించిపోతున్న వాళ్ళ కోసం మేకులు కొట్టుకుంది ఎవరు తండ్రి? నశించిపోతున్న కోసం సిలువెక్కినది ఎవరు తండ్రి? ఒక్కసారి మీ ఆత్మలో మీ బిడ్డలతో మాట్లాడు ప్రభువా. ఒకసారి మాట్లాడయ్యా. నువ్వు ఈ లోకం కోసం ఎంత త్యాగం చేశావో, నువ్వు ఈ లోకం కోసం ఎంత పరితపించావో, నీ బిడ్డల కోసం ఎంత ఆర్జించావో దేవుణ్ణి, నీ తండ్రి అయిన దేవుణ్ణి ఈ లోకంతో మాట్లాడు ప్రభువా. మాట్లాడయ్యా, మాట్లాడు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారికి నెమ్మది కలిగించండి, వారికి సమాధానాన్ని కలిగించండి,
వారిలో ఉన్న ప్రతి చీకటిని దురాత్మ శక్తులను తొలగించమని, వారందరికీ పరిశుద్ధ ఆత్మను దయచేయమని దేవుని కుమారుడవు లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేయండి. మా తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామములో ఉన్న ప్రతి కుటుంబమునకును, శబ్ద యంత్రము ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడయుండి నిత్యంతము పరలోకము వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నానమ్మా.